8 గంటల వరకు నొప్పుల నుండి ఉపశమనమిచ్చే కొత్త మై డాక్టర్ ప్యాచ్ ఇప్పుడు మై డాక్టర్ స్ప్రేతో ఉచితం. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అయితే ప్రపంచం సృష్టిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి అయితే రాజాం నియోజకవర్గానికి సంబంధించినటువంటి కోండ్రు మురళీమోహన్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈరోజు చూసుకుంటే ఈ యొక్క గెలుపుని దేనికి సంకేతం అంటారు? ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలది. ఈ విజయం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. ఈ విజయం మా నాయకుడు యువ నాయకుడు లోకేష్ బాబుది, అలాగే పవన్ కళ్యాణ్ గారిది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా విసిగెత్తిపోయారు. ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా నాశనం చేయాలో జగన్మోహన్ రెడ్డి నాశనం చేయడం జరిగింది. దానికి జవాబే ఈరోజు ఈ విజయం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ విధంగా దోచుకున్నాడో, ప్రజల సొమ్ముని ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని తగలబెట్టాడో, అలాగే ఈ ఎన్నికల్లో మహిళలు కానీ, అలాగే యువత దేశ విదేశాల నుంచి వచ్చి పక్కనున్న చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ అక్కడి నుంచి వచ్చి కూడా ఒకటే వాళ్ళు బాధపడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తేనే ఈ ముఖ్యమంత్రి గురించి అందరూ తిట్టడం కానీ, ఆయన చేస్తున్న పనుల వల్ల బ్రాండ్ వాల్యూ పడిపోయింది. మళ్ళీ ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రావాలన్నా, ఈ రాష్ట్రం బ్రాండ్ వాల్యూ రావాలన్నా మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి రావాలని యువతంతా కోరుకున్నారు. అందుకోసం ఈరోజు మేము 2 సంవత్సరాలు చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి చేసిన దురాఘాతాలకి ఆయనకి సింగిల్ డిజిటే పరిమితం అవుతుంది. అదే ఈరోజు ప్రజలు మరి ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు చూసుకుంటే రాజాం నియోజకవర్గంలో మీరు ఈరోజు చూసుకుంటే అత్యంత మెజారిటీతో గెలుపొందడం జరిగింది. రాజాం నియోజకవర్గ ప్రజలతో ఏ విధంగా కలుపుకొని వెళ్తారు ఈ రోజు నుంచి? ఈరోజు తెలుగుదేశం పార్టీ అలాగే మరి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినట్టు డెఫినెట్గా మా నాయకులు ఏ విధంగా చెప్తారో, మా నాయకుడు అధినాయకుడు ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా ముందుకెళ్తాం. ఈరోజు చూసుకుంటే ప్రధానంగా ఇన్ని భారీ ఎత్తున ఒక ప్రపంచం అనేది మాత్రం ఈరోజు కూటమి అయితే అధికారంలో రావడం జరిగింది. దీని అంతరికి గల కారణమే ప్రధానంగా చూసుకుంటే ఒకవైపు అయితే చూసుకుంటే టీడీపీ చేసినటువంటి మంచి పనులు గతంలో చూసుకున్నట్టు దాన్ని బేస్ చేసుకుని ఈరోజు గెలుపొందారా, లేదంటే ఈరోజు చూసుకుంటే వైసీపీ చేసినటువంటి అకృత్యాలకైతే మాత్రం ఇది గుణపాఠం అంటారా? గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని 72% పూర్తి చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో మరి రాజధాని కట్టడానికి అన్ని విధాలా కృషి చేయడం జరిగింది. కొన్ని వందల ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి, యూనివర్సిటీలు వచ్చాయి, అలాగే మరి ఆర్థికంగా వెనకబడిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అలాగే యువతకి మరి ఉద్యోగాలు వచ్చాయి, కియా లాంటి పరిశ్రమ తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనం తీసుకున్నారు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి తినడం తప్పించి, డబ్బులు తినడం తప్పించి, ఈ రాష్ట్రం యొక్క ఏదైతే సహజ సంపద దోచుకోవడం తప్పించి ప్రజలకి ఏమీ చేయలేదు. అందుకోసం ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు చూసుకుని ప్రధానంగా దేశవ్యాప్తంగా చూసుకుంటే సంక్షేమాలు ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి గుణపాఠం పట్ల అయితే మాత్రం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రికి గుణపాఠం అవుతుంటే సంక్షేమం ఇచ్చే వాళ్ళకి. సంక్షేమం అందరం చేస్తున్నాం. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేసిన సంక్షేమం కన్నా ఇది ఎక్కువ కాదు. అందుకోసం సంక్షేమం ఒకటే కాదు, అభివృద్ధి కూడా కావాలి. ఈరోజు ఈయన చేసిన దరిద్ర పాలన వల్ల 42,000 కోట్ల రూపాయలు పెడితే మళ్ళీ రోడ్లు, పాత రోడ్లు మళ్ళీ రివైవ్ అవ్వవు. అలాగే నీటిపారుదల సంబంధించి, అలాగే ఈరోజు ఆయన చేసిన దరిద్రం వల్ల ఈరోజు అక్కడే 72% పూర్తయిన పోలవరం ఈరోజు పరిస్థితి ఏంటైంది? అందుకోసం ఆయన చేసిన అంటే పరిపాలనలో ఆయన అంటే ఏ విధమైన నాలెడ్జ్ లేదు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రం అన్ని విధాలు వెనకబడిపోయాం. ఈరోజు చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే నియోజకవర్గంలో వెనకబడి ఉందని చెప్తున్న పరిస్థితులు అయితే ప్రధానంగా కనిపిస్తుంది. నియోజకవర్గానికి ఏ విధంగా అభివృద్ధి పథంలో తీసుకుని వెళ్తారు? మాకు ముఖ్యంగా మౌలిక సదుపాయాలు ఇంపార్టెంట్. దాన్ని మా నాయకుడు మాట ఇవ్వడం జరిగింది. ఆ మౌలిక సదుపాయాలను కూడా ఇమీడియట్గా రోడ్లు రివైవ్ చేయాలి. అలాగే మరి ఏదైతే అంటే టైల్ ల్యాండ్కి వాటర్ ఇవ్వగలగాల, అలాగే అక్కడ ఉన్న హాస్పిటల్ సంబంధించిన బాగు చేయాలా. ఇలాంటివన్నీ కూడా మౌలిక సదుపాయాలు చేసుకుంటే డెఫినెట్గా మా ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉంటారు. థ్యాంక్ యూ సార్. ఇదే పరిస్థితి ప్రధానంగా చూసుకుంటే నియోజకవర్గంలో మాత్రం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితే మాత్రం వైసీపీ చేపట్టలేదు. ఈ రోజు అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ప్రజలైతే వైసీపీకి అయితే తగు గుణపాఠం అయితే ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంత భారీ మెజార్టీ మాత్రం ఇచ్చారంటే మాత్రం ఖచ్చితంగా అయితే ప్రజలందరికీ మేమైతే టీడీపీ తరపున, మహాకూటమి తరపున అయితే మేమందరం రుణపడి ఉంటామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.